ఐపీఎల్ నేడు మరొక ఆసక్తికర పోరు జరగనుంది. వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. 6 మ్యాచ్ల్లో 3 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసింది. డీసీ మీద నెగ్గి తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్లోనూ బరిలోకి దిగని రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఉప్పల్ వేదికగా నేడు జరిగేటువంటి పోర్లో ఆడే అవకాశం కనిపిస్తోంది. గాయంతో బాధపడుతున్న కమిన్స్ ఫుల్ ఫిట్ గా ఉన్నాడని సమాచారం. అయితే అతడికి మరొక 3-4 రోజులు రెస్ట్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ కమిన్స్ బరిలోకి దిగితే సన్ రైజర్స్ బౌలింగ్ యూనిట్ మరింత దుర్భేద్యంగా మారడం ఖాయం. మరొక వైపు ఢిల్లీ క్యాపిటల్స్ విన్నింగ్ స్ట్రీక్ ను కొనసాగించాలని చూస్తోంది. వరుస ఓటముల తర్వాత ఆర్సీబీపై గత మ్యాచ్లో నెగ్గింది అక్షర్ సేన. అదే ఊపును ఎస్ఆర్హెచ్ మీద కంటిన్యూ చేయాలని అనుకుంటోంది. ఐపీఎల్లో నేడు మరొక ఆసక్తికర పోరు జరగనుంది. వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడబోతోంది. 6 మ్యాచ్ల్లో 3 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసింది. డీసీ మీద నెగ్గి తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్లో కూడా బరిలోకి దిగని రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఉప్పల్ వేదికగా ఈ రోజు జరిగేటువంటి పోర్లో ఆడే అవకాశం ఉందని వినిపిస్తోంది. గాయంతో బాధపడుతున్న కమిన్స్ ఫుల్ ఫిట్ గా ఉన్నాడని సమాచారం. అయితే అతడికి మరొక 3-4 రోజులు రెస్ట్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ కమిన్స్ బరిలోకి దిగితే సన్ రైజర్స్ బౌలింగ్ యూనిట్ మరింత దుర్భేద్యంగా మారడం ఖాయం. మరొకవైపు ఢిల్లీ క్యాపిటల్స్ విన్నింగ్ స్ట్రీక్ ను కొనసాగించాలని చూస్తోంది. వరుస ఓటముల తర్వాత ఆర్సీబీపై గత మ్యాచ్లో నెగ్గింది అక్షర్ సేన. అదే ఊపును ఎస్ఆర్హెచ్ మీద కంటిన్యూ చేయాలని అనుకుంటోంది.